మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్లోని హెచ్పీ కాలనీ డివిజన్ మంగాపురం కాలనీలోని నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రధాన అర్చకులు యాదగిరి స్వామి మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలువ మరియు పందిళ్లు, మంచినీటి సదుపాయం, ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం అన్నదాన ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, సేవా సమితి సభ్యులు మరియు భక్తులు చాలా బాగా సహకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాలలో చుట్టుపక్కల కాలనీల నుండి భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని వారు పేర్కొన్నారు. जय श्रीकांताय कल्याणनिधे श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम। ओम नमो वेंकटेशाय। मंगापुरम कालनी చేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మాఘ శుద్ధ పాఠ్యం నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ వరకు 9 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. గత సంవత్సరం మన జగదాచార్యులైనటువంటి శ్రీ 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 తండ్రి జనశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో 50వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని, అలాగే మహాకుభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుగుతున్నాం. ఈ సంవత్సరం కూడా వారి యొక్క మంగళాశాసనములతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పాలకవర్గ సభ్యులు, అలాగే మన గారైనటువంటి శ్రీనివాసరావు గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. మొదటి రోజు విశ్వక్షర ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణతో ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేసుకొని తెల్లవారి ధ్వజారోహణంతో మన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభం చేసుకొని రోజు ఒక ఇష్ట చొప్పున, అలాగే మూర్తి మంత్ర హోమ కార్యక్రమాలను కూడా జరుపుకుంటూ ఉన్నాం. నేడు మనకి 5వ రోజు ఈ సాయంకాలం పూట స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా మనందరూ కూడా జరుపుకోవడం జరిగింది. స్వామి కళ్యాణ మహోత్సవాన్ని సేవించినట్లయితే మనందరికీ సకలమైనటువంటి శుభాలు కలిగి చక్కటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, కీర్తిని, అలాగే శత్రువుల మీద విజయాన్ని సాధించినటువంటి గొప్పనైనటువంటి శక్తినిస్తాడని మనకి పాంచరాత్ర శాస్త్రం తెలియజేస్తుంది. శాస్త్రోక్తంగా సమస్తమైనటువంటి భక్తజన బృందంతో కలిసి మనం ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా అందరం కూడా చక్కగా సేవించుకున్నాం. అలాగే రేపటి రోజున గరుడోత్సవ కార్యక్రమం, మరి తెల్లవారి మనకి ఇక్కడ చక్రస్నానము, అలాగే మహాపూర్ణాహుతి కార్యక్రమంతో మన ఈ బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగుస్తాయి. ఇంకా మనకి 3 రోజుల పాటు కార్యక్రమాలు ఉన్నాయి కనుక భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని దేవదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడు